హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చూడండి నేను సడన్‌గా చూసి షాక్ అయ్యాననమాట. మా బాబుని కొంచెం హెల్ప్ అడిగాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టు నాన్న అని చెప్తే, సరే అని కట్ చేసి పెడతా అన్నాడు. నేనులోపు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కింద పాస్తా చేద్దాంలే చాలా రోజులైంది అనుకున్నాను. వాడు చూసి సడన్‌గా షాక్ అయ్యాననమాట. ఆనియన్స్ కట్ చేయనండి అంటే కళ్ళు మండుతున్నాయంట. వాళ్ళ చెల్లి ఐడియా ఇచ్చిందంట. ఆనియన్స్ కట్ చేయడానికి కళ్ళు మండినప్పుడు స్పెట్స్ పెట్టుకో అన్నయ్య అని చెప్పనేసి చెప్పిందంట. వాడు అలా పెట్టుకొని చేస్తున్నాడు. నేను సడన్‌గా చూశాను. ముందు కూడా చూడలేదు. నాతో కూడా అనలేదనమాట. వెతుక్కొని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పాపం అనిపించింది. కానీ చేస్తాను అన్నాడు వాడే. సర్లే అని చెప్పనేసి ఇంక వదిలేసాను. ఇంక వాళ్ళ కోసం అయితే ఈవినింగ్ పాస్తా చేద్దాం అనిపించింది. ఈ పాస్తా మ్యాక్సిమం చేయనండి నేను, ఎందుకంటే మైదా కాబట్టి. కానీ అవి ఇంట్లో ఉన్నాయి ఎప్పటినుంచో, వాళ్ళ కంట్లో పడినాయి అనమాట. ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ కంట్లో పడితే మాత్రం తప్పించుకోలేవు. ఇంట్లో ఉన్నా తప్పించుకుంటాయి. కానీ సరే పోనీలే పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు కదా అనేసి మేము మైదా కూడా వాడము అసలు. మంత్లీ వన్స్ కూడా నేను మైదా వాడను, ఎక్కువ గోధుమ పిండే వాడతాను. ఇంకా అలాగా పాస్తాని సాల్ట్ వేసి ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత లైట్గా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసేసి కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, షేజ్వాన్ సాస్ ఉంటే అవి వేసేసి ఫ్రై చేశాను. నా దగ్గర పన్నీర్ కొంచెం ఉన్నది, అది కూడా చేత్తో స్మాష్ చేసి వేసేసాను. ఫ్రై అయిన తర్వాత మొత్తం సాల్ట్, కారము లైట్గా వేసి పాస్తా వేసి కొత్తిమీర వేసి అయితే చేసేసాను. అయిపోయింది. పాస్తా మసాలా వేస్తే ఒకసారి నచ్చలేదంట. చివరికి నేను ఎగ్ ఫ్రై కూడా చేసేసాను మా బాబు కట్ చేసిన ఆనియన్స్తో.